ఇది కేసీఆర్ చెప్పుడు మాటలు విని చెడిపోయాడు. ఆయన వెంట ఉన్నోళ్లతోనే బీఆర్ఎస్ ఆగమైంది. ఇప్పటికైనా మేల్కోకపోతే బీఎస్పీకి పట్టిన గతే పడుతుంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసాడు. ఇది ఒక్కదాంతో సరిపెట్టలేదు. చెప్పుడు మాటలు విని కేసీఆర్ చెడిపోయినాడ చూడుర్రి. ఇది నేను చెప్తలేను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. చెప్పుడు మాటలతో కేసీఆర్ చెడిపోయినట్టే. అదొక్కటే కాదు, ఆయన చేసిన ఆరోపణ అదొకటే కాదు. కేసీఆర్ను 16 సార్లు ఒక్కసారి కాదు రిక్వెస్ట్ చేస్తేనే పార్టీలో చేరిన, 16 సార్లు రిక్వెస్ట్ చేస్తేనే పార్టీలో చేరిన అన్నాడు. మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. కొన్ని నెలలుగా అపాయింట్మెంట్ అడుగుతున్నా ఇవ్వలేదు. బీఆర్ఎస్ లోనే లిల్లీ ఫుడ్ గాళ్ళు ఉన్నారు, పార్టీలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని చెప్పేసి కామెంట్. కేసీఆర్ సార్ దీనికి సమాధానం చెప్పుకో తెలంగాణ ప్రజలకి. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక పెద్ద మనిషి గిట్లా మీ పార్టీ మీద మీ మీద మాట్లాడిరంటే మీరు ఎట్లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలకు తెలుస్తా ఉంది. 16 సార్లు అడిగితేనంటే పార్టీలోకి పోయిందంట. నెలల తరబడి అపాయింట్మెంట్ అడిగితే ఇస్తలేమంటే నువ్వేమన్నా ఇంత రాచరిక పోకడలతోన ఒక నియంతలాక, ఒక రాజులాక, ఒక దొరలాక ఇక చెప్పాలంటే గడిని నిర్మించుకొని పాలన చేసినాం అనేది ఇక ఇక్కడ అర్థమైతా ఉంది. అందుకే నేను బొంద పెట్టారు తెలంగాణ ప్రజలు. ఉట్టిగా పెట్టలే, ఏదో ఆశమాష వ్యవహారం కాదు ఇది. తెలంగాణ ప్రజలు గోతి తీసి 100 అడుగుల గోతిలో నిన్ను పాతరేసినంటే కారణం నీ వ్యవహార శైలి ఏదో కాదు. మంది మీద అపాయింట్మెంట్ వేసి లిల్లీపుట్ గాలు అన్నావు కదా, మీ పార్టీలోనూ లిల్లీపుట్ గాలు ఉన్నారట. అపాయింట్మెంట్ ఇవ్వడానికి నువ్వు అంత పోటు మొనగాడువా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ప్రజలు. అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఏం చేస్తారు రా భయ్ మీరు? ఇంత పెద్ద స్థాయికి ముఖ్యమంత్రి అయినా అంటే ప్రజలు ఇచ్చిన బిచ్చ కదా, ఆకాశం నుంచి దేవుడు దిగొచ్చి నీకు బిచ్చ పెట్టలే కదా. ప్రజలు ఇచ్చినటువంటి బిచ్చని కూడా గిట్ల వాడుకున్నావంటే ఎదుడు. ఇది నేను చెప్తలేను, గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది చెప్పారు. ఇగో తెలంగాణ ప్రజలు నీ మైకం నుంచి బయటపడాలని చెప్పేసి బొంద తీసి గోతి పెట్టి గోతిల వాతరేశారు. చెప్పుడు మాటలు ఇన్ని చెడిపోయినంటే కేసీఆర్ చూడురి 80,000 పుస్తకాలు చదివి ఇదే చేసిండే. మరి ఇది గుత్తా సుఖేందర్ రెడ్డి నేను చేసినటువంటి వ్యాఖ్యలు.